నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్. కడప జిల్లాలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. ఒక మాదిగోళ్ళతను, ఒక గొల్లోళ్ళతను, ఒక కాపోళ్ళతను. గొల్లోళ్ళు అంటే యాదవులు, మాదిగలు మాదిగ సామాజిక వర్గం. అదేవిధంగా కాపోళ్ళు అంటే రాయలసీమ పరిధి ప్రాంతంలో రెడ్లు అని కూడా వాళ్ళ లాస్ట్లో రెడ్డి అని ఉంటారు. ఈ ముగ్గురు ఒక గ్రామం నుంచి ఒక 25 కిలోమీటర్ల వరకు ఒక గ్రామానికి మాదిగ సామాజిక వర్గం అయిన వ్యక్తి బైకు మీద ముగ్గురు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కాపోళ్ళ వ్యక్తి అనే వాళ్ళ అక్క ఆ ఊరిలో ఉంది. మధ్యలో గొల్లోళ్ళతను కూర్చున్నాడు, చివరిలో కాపోళ్ళతను కూర్చున్నాడు. బండి తోలేది మాదిగోళ్ళతను. తోలేటప్పుడు వెళ్ళారు. ఆ ఊరు వచ్చింది, ఆ గ్రామం వచ్చింది. ఆ కాపోళ్ళతన వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మాదిగోళ్ళతన్ని మాత్రం బయట ఉండమని చెప్పారు. ఈ గొల్లోళ్ళతను కాపోళ్ళతను ఇద్దరు ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సమయం టు మధ్యాహ్నం అయింది. ఈ మధ్యాహ్నంలో వాళ్ళు ఆ 2, 5, 6, 10 నిమిషాల లోపలనే వాళ్ళు మొహం కడుక్కున్నారు. విస్తరాకులు కంచాలు ఏర్పాటు చేసుకొని భోజనానికి కూర్చుండే విధంగా ఏర్పాటయ్యారు. ఈ ఏర్పాటైన తర్వాత అంతలోపు ఈ కాపోళ్ళతని వాళ్ళ అక్క బయటికి వచ్చి, బాబు నువ్వు కూడా లోపలికి రా అని పిలిచింది. పిలిచిన తర్వాత అక్కడ దాదాపు పక్కన వాళ్ళు కూర్చుండే చోట కాకుండా పక్కన ఆమె ఒక ఇస్తరాకు తీసుకొచ్చి, కూర్చో బాబు నీకు కూడా అన్నం వడ్డిస్తా అని చెప్పింది. చెప్తే ఆ మాదిగోళ్ళతను దాదాపు ఏబిసిడీలు వచ్చే వ్యక్తి, ఆలు వచ్చే వ్యక్తి. ఆడ ఇద్దరు గొల్లోళ్ళతనికి కాపోళ్ళతనికి ఓనామాలు రావు, ఆలు రావు, ఏబిసిడీలు రావు. వేలిముద్రగాళ్ళు ఈ విధంగా ఈ స్థాయిలో వాళ్ళు లోపలికి వెళ్ళి కూర్చొని వాళ్ళకు ప్లేట్లలో అన్నం పెట్టి ఆమె అతను ఏమన్నాడంటే, మీ కులం కావచ్చు, మీరు కావచ్చుమ్మా, నేను ఒక చదువుకునే వ్యక్తిని, తెలుసు, రమ్మంటే వాళ్ళను ఇంతవరకు తీసుకొని రావడం జరిగింది. బైకు నాది, బైకులో వచ్చింది మీ తమ్ముడు ఇంకొక ఆయన. కానీ నువ్వేమో నాకు విస్తరాకి ఇచ్చి ఆడ కూర్చుందిరా బాబు అంటున్నావు. నేను మీ బువ్వ కోసం, మీ నీళ్ళ కోసమో మీరు ఇట్లా కూర్చోబెట్టి నాకు బువ్వ పెట్టడానికి నేను రాలేదు. మీ దగ్గర ఇంత ఇట్లాంటి కుల వివక్షలు ఉంటాయని కూడా నాకు తెలుసు. అందుకే నేను బయటనే ఉన్నాను. మీ దగ్గరికి లోపలికి కూడా మీ దగ్గర దండిగా కుల వివక్ష ఉంటుందనేసి నాకు తెలుసు అని ఆ కాపోళ్ళ తన అక్కతో ఇతను అన్నాడు. అంటేనే ఆమెకు పూర్తిగా కొంత బాధ అనిపించింది. ముఖాముఖి మాట్లాడడం వల్ల కొంతన్నా తినుబాబు అని మళ్ళీ భంగపోయింది. లేదులేమ్మా, నీకు విషయం తెలియజేస్తానా, ముగ్గురు వచ్చిన తర్వాత మీ ఇంట్లో నేనేం కులమో అతనేం కులమో, మీ తమ్ముడు మీ రక్త సంబంధం కాబట్టి తెలుసు, వాడేం కులము నేనేం కులం అనేది కూడా తెలియదు మీకు. కానీ నీ తమ్ముడు విజ్ఞత తెలివిగలవాడైతే ముగ్గురు ఒక చోట కూర్చొని తినాల్సిన విధి విధానాలు ఇది గమనించాలమ్మా. మీరు ఇలాగే ఉంటే గినా భవిష్యత్తులో ప్రణాళికలు ఇబ్బందులు గురవుతారని చెప్పి అబ్బాయి బయటికి వచ్చేసి బైక్ తీసుకొని వచ్చేసినాడు. వచ్చిన తర్వాత వాళ్ళు కొంత దూరం ఒక 10 కిలోమీటర్ల బయటికి వచ్చిన తర్వాత మార్గ మధ్యలో ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అప్పటికే వాళ్ళ అక్క చెప్పేసింది క్లారిటీగా, అటప్పుడు ఎందుకు పిలుచుకొని రావాలరా నువ్వు, ఆ అబ్బాయినేమో బయట ఉండమని చెప్పినావు, నువ్వు ఈ గొల్లోడేమో ఇద్దరు లోపలికి వచ్చి అన్నం తింటారు, నాకేమైనా తెలుసా, నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసింది,
మరి ముగ్గురు వచ్చిన వాళ్ళు ముగ్గురు రావాలి కదా అని ఆమె దండించిన తర్వాత వీళ్ళు ఫోన్లో ఎంత పని చేసావరా నువ్వు నాయన, మా అక్కతో సుమారుగా తిట్టించినావు నన్ను, అట్లా ఇట్లా అని మళ్ళీ మాట్లాడుకున్నారు. సరే, ఇలాంటి ఎన్నో విధాల ఎన్నో సమస్యలు సందర్భాలలో కూడా రకరకాలుగా ఇప్పటికీ కూడా టీ తాగుతున్నాము అంటే ఈ టీ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ టీ ఆకులు ఎవరు పండించినాడు, ఈ చక్కెర గడెలు ఎవరు పండించినారు, ఈ చక్కెర తోట ఎవరు వేసినారు, దాంట్లో కలుపు ఎవరు తీసినారు, చక్కెర ఏ విధంగా వచ్చింది, ఎంతమంది పనిచేస్తే ఆ చక్కెర ఫ్యాక్టరీలో చక్కెర తయారవుతుంది, ఎంతమంది పండిస్తే ఆ టీ ఆకు బయటకు వచ్చేస్తుంది, ఆ పొడి ఏ విధంగా తయారవుతుంది, టీ షాప్లో ఉండేవాడు ఆ కొనుగోలు తీసుకొని వస్తే పాలు ఏ విధంగా వస్తాయి, పాలు ఒక గ్రామంలో ఒక కులపోడే పాలు పట్టగలడా, ఒక కులపోడే అతని దగ్గర ఉండే ఆవులు ఎనుములు బర్రెలు మాత్రమే పాలు ఇవ్వగలవా, ఇంకా వేరే 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 కులాలు మతాలు ఉండరా, వాళ్ళందరి దగ్గర నుంచి పాలు తీసుకొస్తారు కదా. మరి ఎవరి పాలు ఇవి, చక్కెర ఎక్కడి నుంచి వచ్చింది, టీ ఆకు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ టీ షాప్ దగ్గర ఎక్కడి నుంచి ఈ పాలను సేకరించుకొని పాల ప్యాకెట్లు ఉన్నాయి, విడిగా పాలు ఉన్నాయి, ఎవరెవరు ఏ పాలు, ఇవన్నీ రకరకాలుగా బుర్ర తక్కువ వ్యక్తులు మాత్రమే ఇవన్నీ తెలివి తక్కువగా ఉన్నాడు అనుకుంటే రకరకాల అహంకారకత కార్ఖానాలతోనే ఒక ఏరియా తెలంగాణలో ఒక అటెండరు టీ తీసుకెళ్ళి ఇస్తే ఆ ప్లాస్లో ఉండే టీ ఈమె కూడా తాగుతుంటే నువ్వు పట్టుకున్న గ్లాస్లోంచి మేము టీ తాగాలనా, నువ్వు పట్టుకున్న గ్లాసులోంచి మేము టీ తాగాలనా. తెలివి తక్కువ, మీకు తెలివి ఉందే, మీరు హీనంగా ఎట్లా బతుకుతున్నారు, ఎవరికి పుట్టినారు, ఒకసారి బాగా ఆలోచన చేయండి. సమాజంలో టీ ఎక్కడుంది, టీ ఎక్కడి నుంచి వచ్చింది, పాలు ఎక్కడి నుంచి వచ్చింది, చక్కెర ఎక్కడి నుంచి వచ్చింది, టీ పొడి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ టీ తయారు చేసేవాడు ఎవడు, ఇన్ని ఉన్నాయి సమస్యలు. కాబట్టి ఎక్కడ ఎవడు కులహంకారంగా కులం అని తక్కువ అని ఎవడైతే మాట్లాడుకుంటాడో వాడు పూర్తిగా సమాజం వాడినే పూర్తిగా వెలివేసే విధంగా ఉండాలి. అది కానీ ఎక్కడ కూడా సమాజంలో ఆ విధంగా తయారు కావాలనుకుంటున్నారు. బాగా గమనించండి, బాగా ఆలోచన చేయండి. రకరకాలుగా ప్రతిరోజు అన్నీ మాట్లాడుకోలేము. భారతదేశంలో ఎన్నో జరుగుతున్నాయి. ఆ భారతదేశంలో జరిగే వాస్తవ రేఖలలో ఎన్నో విధాలుగా ఉత్తరప్రదేశ్లో ఎక్కువ, అదేవిధంగా వేరే వేరే బీహార్లో కావచ్చు, ఇంకొక ఏరియాలో కావచ్చు ఈ కుల వివక్షలు దండి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ప్రతి చోట ఎందుకు ఈ విధంగా తయారవుతారో బాగా ఆలోచన చేయండి. మంచి ఆలోచన విధానాలతో జీవనం సాగించాలని కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి ఆలోచన పరులందరికీ కూడా ఎక్కడైనా మీరు ఏదైనా పొరపాట్లు చేస్తే, ఇప్పుడు కాపోళ్ళ వాళ్ళ అక్క ఏ విధంగా దండించిందో ఆ విధంగా చెప్పండి. సమాజము కులాహంకారంతో కాదు, వ్యక్తుత్వాలతో సమాజం ముందుకెళ్తుంది. అదేవిధంగా కులాహంకారంతో ఉంటేనే నువ్వు లోపలే ఉంటావు, ఇంకా బయటికి రాలేవు. రోడ్డు వేసింది ఎవరు, రోడ్డు మీద కసు ఊర్చేది ఎవరు, నిర్మాణాలు చేసేది ఎవరు, కరెంటు వైర్లు రాగేది ఎవరు, నీటి కుళాయిలు తీసేది ఎవరు, పూడికలు తీసేది ఎవరు, డ్రైనేజీలు తీసేది ఎవరు, పంట కోసేది ఎవరు, కలుపు తీసేది ఎవరు, ఇవన్నీ దండిగా ఉన్నాయి. ఏ లమ్డి కొడుకు, ఏ లంజా కొడుకు, ఏ బ్రోకర్ లంజా కొడుకు, ఏ ఆడ మనిషి, ఏ ఆడది కూడా ఎక్కడ కూడా ఇలాంటి విధానాలకు ఆలోచన చేసుకుంటే ఎవడు కూడా మీ ఉచ్చలు మీరే తాగాల. మీ ఉచ్చలు మీరే తాగి మీరు ఎరిగినది మీరే తినాలా. అలాంటి లోపర్ నా కొడుకులుగా ఉంటే తయారైతే సమాజంలో చాలా వరకు ఇది సిగ్గుచేటు, చాలా వరకు అవమానకరం. మీలో మీరే మీకే అవమానం. ఇక బాగుంటుంది.